ఇక్కడ రామరాజ్యంలో ఉన్నటువంటి విధానాలు, పద్ధతులు, అలనాటి శాసనాలు అవన్నీ కూడా వేరే. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగం విధానాలు అనుసరించి మన భారతదేశం అంతా కూడా నడుస్తుంది. అంతేగాని నేను రామరాజ్యం స్థాపిస్తాను, నాకు సైనికులు కావాలి, మీ దగ్గర నుంచి వచ్చే ప్రముఖుల్ని మాకు పరిచయం చేయండి, వాళ్ళ దగ్గర నుంచి నాకు డొనేషన్ ఇప్పివ్వండి అని చెప్పడం అనేటటువంటి నిజంగా చెప్తాను ఇదంతా కూడా డబ్బు సంపాదించడానికి ఏర్పడినటువంటి ముఠా అని చెప్పుకోవచ్చు. అసలు ఒక హిందువులే దాడి చేస్తే ఇంకా మనకు బయట ఐక్యత ఏడుంటది, వీళ్ళు ఎక్కడికి సస్తున్నారనే ఒక పేరు ఒకటి ఏర్పడింది. 100% ఇప్పుడే ఇతర కులాలకు మనం చాలా చీప్ అయిపోయినాం, డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు మతంలో చేర్పించుకుంటున్నారు. ఇదన్నీ చూస్తా ఉంటే వాళ్ళకు మనం చాలా సరెండర్ అయిపోయినట్టే కదా. 100%. అంటే ఐక్యత అనేటటువంటిది మన దాంట్లో లోపించడం వల్లనే ఎదుటి వాళ్ళకి మనం చులకన అయిపోతున్నాం కదా. ఇక్కడ మన మీద మనమే రాళ్ళు విసురుకుంటున్నాము. ఆ అవతల వ్యక్తులేమో వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండేసి